మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మంగళవారం ఎర్రబాలెంలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో పోటీలను ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఎంహెచ్ చిరంజీవులతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి, కార్యదర్శి పి శ్రీనివాసరావు, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, నాయకులు ఈపూరి ఆదాం, గుండా మధు, గుంటి రాజ్యలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి అధికారులతో కలిసి కబడ్డీ, మ్యూజికల్ చైర్స్ పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. Audio. Audio. తొలుత క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి మాట్లాడారు. చాలా సంతోషం, చాలా మంచి కార్యక్రమం ఇది. క్రీడా స్ఫూర్తిని మీరంతా కూడా మరి ప్రదర్శించే విధంగా ఉండాలి. అంటే గెలుపు ఓటములు అనేవి సహజం, దాంతో సంబంధం లేదు. ఆట మంచి స్పోర్టివ్గా ఆడాల్సినటువంటి అవసరం ఉందనేది నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో ఉత్సాహంగా చేయాలని ఆయన చెప్పాడు. గ్రామ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలు అందరూ కూడా
చదువుకునేటటువంటి విద్యార్థులే కాకుండా గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైనా 15 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి కళాకారులు మరి ఎంతో ఆటలు కూడా పైకి రానటువంటి వాళ్ళు అనేక మంది గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఇది. మీరందరూ కూడా అర్థం చేసుకొని బాగా ఆట ఆడి గెలిచేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. క్రీడాకారులందరికీ చెప్పేది స్థాయిలో ప్రభుత్వం కూడా ప్రోత్సాహంగా బహుమతులను కూడా ప్రకటించింది. అది ఒకవైపు అయితే మీ భవిష్యత్తుకు పనికొచ్చే విధంగా, ఎందుకంటే ఎంతో మందిని మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన క్రీడాకారులు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నారు. చిన్న చిన్న కుటుంబాల్లో పుట్టిన మట్టిలో పుట్టిన మాణిక్యాల్లాగా వహించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఏనాడు లేని విధంగా క్రీడల పండుగని సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే గుంటూరులో స్పష్టంగా చెప్పారు, ఇక ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఈ పండుగల ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తారు. మీకు కావాల్సిన ప్రతి క్రీడా పరికరాల్ని ప్రభుత్వమే అందజేస్తుంది. ఎక్కడా ఇబ్బంది పడవద్దు. మీకున్న దాని మీద ఇంట్రెస్ట్, అది కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, షటిల్ కానీ, మీరు కనుక అందిపుచ్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని మీరు ఎదుగుతారు. మన ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, వెలుగులోకి తీసుకొస్తుందనే స్ఫూర్తి కూడా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అనంతరం క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎంహెచ్ చిరంజీవి వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఆత్మకూరు నిర్మల హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మహిళలు కబడ్డీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే పలు సచివాలయాల పరిధిలోనూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. మామగారు ఇంకొచ్చేయండి.